ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం యిర్మీయా 52వ అధ్యాయానికి వచ్చాము. ఇదే చిట్ట అధ్యాయం. ఈ అధ్యాయంలో యెరూషలేము నాశనమును గురించిన ప్రవచనాల నెరవేర్పు ఉంది. యూదా చెరగొనిపోబడుతుందని, యెరూషలేము నగరం పూర్తిగా ధ్వంసమవుతుందని ప్రవచనం పలుకబడింది. అదంతా ఇంతకు ముందు మనం విన్నదే. అయినా అవే అంశాలు పునరుక్తి అవుతాయి. అయితే ఒక సంగతి మా శ్రోతలు గుర్తించాలి. ప్రవచనం నెరవేరినప్పుడు అది చరిత్ర అవుతుంది. అనగా చరిత్ర నెరవేరిన ప్రవచనం. ఈ అధ్యాయంలో మొదటి 12 వచనాలు వినండి. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరాల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియా కూడా యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచాడు. యెహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోనూ యూదాలోనూ జరిగింది. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడియందు 9వ సంవత్సరం 10వ నెల 10వ దినమున నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణానికి చుట్టూ కోటలు కట్టారు. అలాగు జరుగగా సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడిలో ఉంచబడింది. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేదు. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యన ఉన్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలు వెళ్లారు. కల్దీయులు పట్టణాన్ని చుట్టుకొని ఉండగా సైనికులు యొర్దాను నది మార్గముగా తరలిపోయారు. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతన్ని కలుసుకొనగా అతని దండంతా అతని యొద్ద నుండి చెదరిపోయింది. వారు రాజును పట్టుకొని హమాతు దేశమందలి రిబ్లా పట్టణములో ఉన్న బబులోను రాజునొద్దకు అతణ్ణి తీసుకొని పోగా అతడు అక్కడే సిద్కియా రాజుకు శిక్ష విధించాడు. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదటనే చంపించాడు. రిబ్లాలోని యూదా అధిపతులందరినీ అలాగే చంపించాడు. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడబీకించాడు. 2 సంకెళ్లతో అతణ్ణి బంధించి అతడు మరణించే వరకు చెరసాలలో అతణ్ణి పెట్టించాడు. ఇప్పుడు 24వ వచనం నుండి 27వ వచనం వరకు వినండి. రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శెరాయాను, 2వ యాజకుడైన జఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకున్నాడు. అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుణ్ణి, పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలిచే 7 మనుష్యులను, దేశ సైన్యాధిపతి అయిన వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకున్నాడు. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకుని రిబ్లాలో ఉండిన బబులోను రాజునొద్దకు తీసుకుని వచ్చాడు. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశములో నుండి చెరగొనిపోయాడు. శ్రోతలు వింటున్నారా? యిర్మీయా ప్రవచనాలలో మొదటి వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. యెహోవా అన్నాడు, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చడానికి నేను ఆతురపడుతున్నాను. ముగింపులో యెహోవా చెప్పిన వాక్యం నెరవేరిన చరిత్రనే మనం విన్నాం. ఈ అధ్యాయం 2 రాజులు 24, 25 అధ్యాయాలలోని చరిత్రే తిరిగి రాయబడింది. యిర్మీయా 39వ అధ్యాయంలో కూడా ఇవే వివరాలు రాయబడ్డాయి. ఈ విషయాలు విలాపవాక్యముల గ్రంథానికి మనల్ని సిద్ధపరుస్తాయి. సిద్కియా ఒక గొప్ప తిరుగుబాటుదారు. బబులోను రాజుకే కాదు, దేవునికి కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఘోరంగా ఈ రెండిటిలో ఓడిపోయాడు. అతని కుమారులను అధిపతులను నాశనానికి నడిపించాడు. తాను చీకటిలోకి బంధకాలలోకి నడిచాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం
20-21 వచనాలలో సంసోనుకు అచ్చం ఇలానే జరిగింది. దెలీలా అన్నది, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు. అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విదిలించేస్తాను, విడజిమ్ముతాను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతణ్ణి పట్టుకొని అతని కన్నులను ఊడబెరికి గాజాకు అతణ్ణి తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతణ్ణి బంధించారు. యిర్మీయాను హింసించిన మతాధికారులు శత్రువు చేతిలో హతమైపోయారు. ఇప్పుడు యిర్మీయా 52వ అధ్యాయం 13 నుండి 23వ వచనం వరకు వివరాలు వినండి. నెబూజరదాను అనే బబులోను అధిపతి ఏం చేశాడో చూడండి. అతడు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేశాడు. అతనితో కూడా ఉండిన కల్దీయ సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నిటినీ పడగొట్టారు. నెబూజరదాను ప్రజలలో కడు బీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోను రాజు పక్షము చేరిన వారిని, గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయాడు. అయితే నెబూజరదాను ద్రాక్షవనములను చక్కపరచడానికి, సేద్యము చేయడానికి కడుబీదలలో కొందరిని ఉండనిచ్చాడు. యెహోవా మందిరములోనున్న ఇత్తడి స్తంభాలను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడినంతా బబులోనుకు ఎత్తుకుపోయారు. బిందెలను, కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేసే ఇత్తడి ఉపకరణములన్నిటినీ తీసుకుపోయారు. పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పాత్రలను, బంగారు వస్తువులను బంగారానికి, వెండి వస్తువులను వెండికి చేర్చుకొని నెబూజరదాను మొత్తం తీసుకుపోయాడు. రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేయించిన 2 స్తంభాలను, సముద్రాన్ని, మట్ల క్రింద ఉండిన 12 ఇత్తడి వృషభాలను తీసుకుపోయాడు. వీటికన్నిటికీ ఉన్న ఇత్తడిని ఎత్తువేసి తోచడం అసాధ్యం. వాటిలో ఒక్కొక్క స్తంభం 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగుతుంది. దాని దళసరి 4 వేళ్లంతా. అది గుల్ల. దానిమీద ఇత్తడి పైపీట ఉంది. ఒక్క పైపీట 5 మూరల ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లిక, దానిమ్మ పండ్లున్నాయి. అవన్నీ ఇత్తడివి. ఈ స్తంభానికి ఆ స్తంభానికి అలాగుననే దానిమ్మ పండ్లున్నాయి. పక్కలందు 96 దానిమ్మ పండ్లున్నాయి. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీ 100. శ్రోతలు చూచారా? శత్రువులు ఏ విధంగా యెరూషలేము నగరాన్ని, అందలి పరిశుద్ధ దేవాలయ సామగ్రిని కొల్లగొట్టుకుపోయారు. అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు నిరర్ధకమైపోయాయి. యెరూషలేము గోడలను పడగొట్టారు. పట్టణాన్ని శత్రువులు కాల్చివేశారు. తన పట్టణం, తన దేవాలయం ధ్వంసమైపోయినా దేవుడు అంతగా లక్ష్యపెట్టడు గాని తన ప్రజలు పాపం చేస్తే మాత్రం ఆయన సహించడు. దేవుని మనస్సు అలాంటిది. తన ప్రజలు తనను మహిమపరచకపోతే, విధేయత చూపకపోతే చివరికి తీర్పులోనైనా వారు తలవంచక తప్పదు. దేవుని తీర్పు తీవ్రమైనది, కఠినమైనది. ఇప్పుడు యిర్మీయా గ్రంథం 52వ అధ్యాయం 28 నుండి 30వ వచనం వరకు వినండి. నెబుకద్రెజరు తన ఏలుబడియందు 7వ సంవత్సరాన 3023 యూదులను చెరగొనిపోయాడు. నెబుకద్రెజరు ఏలుబడియందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 మందిని చెరగొనిపోయాడు. నెబుకద్రెజరు ఏలుబడియందు 23వ సంవత్సరం నెబూజరదాను యూదులలో 745 మనుష్యులను చెరగొనిపోయాడు. ఆ మనుష్యులందరూ వెరసి 4600 మంది. శ్రోతలు వింటున్నారా? బబులోనుకు చెరగొనిపోబడిన యూదులు 70 సంవత్సరాల చెరను అనుభవించారు. ఆ రోజుల్లో యిర్మీయా ప్రవచనాలు వారికెంతో అమూల్యమైనవి. మనం కూడా ఈ లోకంలో చెరలోనే ఉన్నాము. మనకు దేవుని వాక్యం ఎంతో విలువైనది. యిర్మీయా మాదిరి మనకెంతో అనుసరణీయం.
మనం దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించాలి. యిర్మీయా 15:16 మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. సైన్యములకధిపతివైన యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడినది గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేస్తున్నవి. యిర్మీయా 52:31 నుండి, యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 7వ సంవత్సరం 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనుకు దయచూపి బందీగృహములో నుండి అతణ్ణి తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో ఉండే రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించాడు. అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతా ఎవీల్మెరోదకు సన్నిధిలో భోజనము చేస్తూ వచ్చాడు. అతడు చనిపోయే వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకు బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుతూ ఉన్నాయి. శ్రోతలు గ్రహించండి, బబులోను రాజధానిలో సామంత రాజులెందరో యుద్ధ ఖైదీలు. వారందరిలో ఇప్పుడు యెహోయాకీనుకు ఘనత, సన్మానం లభించాయి. సిద్కియా మరణించే వరకు చెరసాలలోనే ఉన్నాడు. కాని ఎందుకో యెహోయాకీను మీద రాజుకు దయ కలిగింది. ఇతనికి జీవితకాలమంతా హాయిగా ఉండడానికి రాజుకు దేవుడు మంచి మనస్సు కలిగించాడు. యెహోయాకీనుకే యెకొన్యా అనే మారుపేరుంది. అతణ్ణే కొన్యా అని కూడా అంటారు. గమనించండి, ఎవీల్మెరోదకు యెహోయాకీనుకు చేసినదంతా ఆధ్యాత్మికంగా మనకొక పాఠం నేర్పుతోంది. లోకంలో మనిషి అయిన ప్రతివాడు చెరసాలలో ఉన్నట్లే పాపమనేది మనిషిని చెరగొన్నది. రాజు యెహోయాకీనుపై దయ చూపాడు. యేసుక్రీస్తు పాపిపై కృపను ప్రత్యక్షపరిచాడు. బందీగృహము నుండి అతణ్ణి విడిపించాడు. అలాగే యేసు ప్రభు పాపము నుండి నిన్ను నన్ను విడుదల చేశాడు. యేసు మన విమోచకుడు. రాజు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. యేసుక్రీస్తు మనతో సహవాసం చేయగోరాడు. యెహోయాకీనుకు ఎత్తైన సింహాసనం అనుగ్రహించబడింది. మనలను దేవుడు ఎంతో పైకి హెచ్చించి పరలోకములో తన సింహాసనముపై కూర్చుండబెట్టుకున్నాడు. యెహోయాకీను బందీగృహ వస్త్రములను తీసివేశాడు. అలాగే మనకు దేవుడు నూతనముగా నీతి వస్త్రాలు బహూకరించాడు. జీవితకాలమంతా ఎవీల్మెరోదకుతో యెహోయాకీను భోజనం చేశాడు. అలాగే దేవుడు క్రీస్తుతో బల్ల భోజన సహవాసం మనకనుగ్రహించాడు. అతడు బతికిన దినములన్నీ అతనికి రాజభోజనం. మనకైతే దేవుడు మరణానంతరం కూడా పరలోకపు మన్నాను తినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో మరో ప్రాముఖ్యమైన అంశం మనం గుర్తించాలి. యెహోయాకీను బబులోనులో చనిపోయాడు. యిర్మీయా స్పష్టంగా ప్రవచించాడు. యెహోయాకీనుతో ఆ వంశరేఖ అంతరించింది. అతని వారసుడు ఎవడు? దావీదు సింహాసనమెక్కడు? సొలొమోను ద్వారా పొడిగించబడిన వంశరేఖ యెహోయాకీనుతో ముగిసింది. దావీదు కుమారుల్లో ఎవరు ఆ సింహాసనమెక్కాలి? దావీదుకు సొలొమోనుగాక మరో కుమారుడున్నాడు, నాతాను. అతని వంశరేఖలో మరియ ఉన్నది. యేసును కన్నతల్లి మరియ, ఆమె కన్య. ఈ విధంగా యేసుక్రీస్తే దావీదు సింహాసనానికి హక్కుభుక్తములు గలవాడయ్యాడు. యిర్మీయా గ్రంథం ముగింపులో ఈ గొప్ప సత్యం ప్రవచనాత్మకంగా స్థిరపరచబడింది. ప్రియ శ్రోతలారా, గమనించండి, లోకం దృష్టిలో యిర్మీయా అంత గొప్ప వ్యక్తి కాకపోవచ్చు. యిర్మీయా ధనికుడు కాడు. కుటుంబం, స్నేహితులు, బంధువులు, బలగము ఉన్నవాడు కాడు. యూదాజాతి పతనాన్ని యిర్మీయా ప్రవచించాడు. యూదా రాజధాని నగరం యెరూషలేము విధ్వంసం కూడా యిర్మీయా ప్రవచించాడు. దేవాలయాన్ని శత్రువులు ఏ విధంగా కొల్లగొట్టేది కూడా ప్రవచనంలో పేర్కొనబడింది. అయితే
అలనాటి రాజకీయ మతనాయకులు యిర్మీయా ప్రవచనాలను ఖాతరు చేయలేదు. ఎవరూ యిర్మీయా మాటలను వినిపించుకోలేదు. అయితే యిర్మీయా దేవునికి ఎంతో విశ్వసనీయుడు. తన దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేసి ముగించాడు. విజయం ఒక వ్యక్తి ధనధాన్య సమృద్ధిని బట్టి ఉండదు. ప్రజల మధ్య పేరు ప్రఖ్యాతులు విజయం కానే కాదు. విజయానికి ఇవి కొలతబద్దలు కాజాలవు. సిద్కియా రాజును చూడండి. అతడు స్వార్థపరుడు, తన సుఖభోగాల కోసం వెంపర్లాడిన వ్యక్తి. ఘోరమైన ఓటమిని చవిచూచాడు. దేవుని బిడ్డల విజయానికి కొలతబద్ద విధేయత, విశ్వసనీయత, నీతి, నిజాయితీ. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తే దేవుని దృష్టిలో నీవే విజేతవు. ఇదే సత్యాన్ని యిర్మీయా సేవా జీవితం వ్యక్తం చేస్తోంది. పాఠం ముగింపులో కొన్ని చారిత్రక విశేషాలు. బబులోనుకు పైగా మాదీయ రాజ్యం ఉంది. మాదీయ రాజ్యం పారసీక రాజ్యంతో చేర్చబడింది. పారసీక సమాజంలో మాదీయులకు ప్రముఖ పాత్ర ఉంది. మాదీయ పారసీక సంస్కృతులు పూర్తిగా కలిసిపోయాయి. అందుకే మాదీయ పారసీకం అంటూ రెండిటినీ కలిపి చెబుతాము. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? యిర్మీయా గ్రంథంలో ఎన్నో ప్రసంగాలున్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. అవి అప్పటికే నెరవేరినవి, భవిష్యత్తులో నెరవేరవలసినవి కూడా ఉన్నాయి. వాగ్దానాలెన్నో ఉన్నాయి. యూదా ప్రజల చెరను గురించిన విషయాలు, ఇతర జాతులపై తీర్పులు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. మరో మాట, ఇశ్రాయేలు జాతులన్నిటిలో బలమైన జాతిగా రూపొందుతుందని ప్రవచనం. తాత్కాలికంగా బలోపేతమైన రాజ్యాలు అష్షూరు, బబులోను, మాదీయ పారసీక రాజ్యాలు కుప్పకూలిపోతాయని ప్రవచనం. యాకోబునకు స్వాస్థ్యమైన వాడు సమస్తమును నిర్మించేవాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగా ఉన్న గోత్రం. యిర్మీయా చెప్పిన ప్రవచనాలు యూదా ప్రజలను ఉద్దేశించినవి. యూదా జాతి పతనం త్వరలోనే సంభవించబోతోంది. యిర్మీయా కాలానికి ముందే ఇశ్రాయేలీయులు 2 రాజ్యాలుగా చీలిపోయారు. ఉత్తరాన ఇశ్రాయేలు, దక్షిణాన యూదా. యిర్మీయా కాలానికి ముందే 100 సంవత్సరాల క్రితమే అష్షూరు ఉత్తర రాజ్యాన్ని జయించింది. పాత నిబంధన చరిత్రలో అదే మొదటి ప్రపంచ మహాయుద్ధమని చెప్పవచ్చు. యిర్మీయా కాలంలో 2వ ప్రపంచ సంగ్రామం లాంటిది పొంచి ఉంది. మరొక మహారాజ్యం అనగా బబులోను దక్షిణ రాజ్యమైన యూదా మీదికి దండెత్తి వచ్చింది. దేవుడు తన ప్రజలను కాపాడతాడా? 20 సంవత్సరాలు దేవుడు యూదాను శిక్షిస్తాడని యిర్మీయా ప్రవచించాడు. ఇశ్రాయేలును అష్షూరుకు అప్పగించినట్లే దక్షిణ రాజ్యాన్ని దేవుడు బబులోనుకు అప్పగిస్తాడు. యిర్మీయా బతికి ఉండగానే అతని ప్రవచనాలన్నీ అక్షరాలా నెరవేరాయి. యిర్మీయా కాలంలో 5 రాజులు యూదాలో రాజ్యమేలారు. యోషియా 17 సంవత్సరాలేలాడు. యెహోయాహాజు 3 నెలలు, యెహోయాకీము 12 సంవత్సరాలు, యెహోయాకీను 3 నెలలు, సిద్కియా 11 సంవత్సరాలు రాజ్యమేలారు. 2 రాజులు 23 నుండి 25 అధ్యాయం, 2 దినవృత్తాంతములు 34 అధ్యాయం నుండి 36 అధ్యాయం వరకు ఈ 5 రాజుల వృత్తాంతం రాయబడి ఉంది. యిర్మీయా 2వ అధ్యాయం 13వ వచనం దేవుడు మొదట్లోనే చెప్పాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు. జీవప్రదమైన ఊటగా ఉన్న నన్ను వదిలిపెట్టారు. తమ కోసం నీళ్లు నిలువని పగిలిపోయిన తొట్లను తొలిపించుకున్నారు. జీవజల ఊట, దీనికి బదులు కారిపోయే తొట్లు. వీరు కోరుకున్నది వీరి నాశనానికే దారితీసింది. మనం జీవజల నిధి అయిన యేసునే కోరుకున్నాం. దేవునికి మహిమ. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.